జగదాత్రి, నిషి ఇద్దరిని పేరంటానికి వచ్చిన ఒక లేడీ మీరిద్దరు గుర్రాళ్ళు. మీరు పిల్లలు కనడానికి పనికిరారు అని అవమానిస్తుండగా జగదాత్రి, నిషి ఇద్దరు బాధపడుతూ ఉంటారు. అప్పుడు వైజయంతి, కౌశికి ఇద్దరు ఆ లేడీకి బుద్ధి చెప్పడంతో వీళ్ళకి పిల్లలు పుడితే నాకేంటి, పుట్టకపోతే నాకేంటి, నేను ఇక్కడ నుండి వెళ్తున్నాను అని వచ్చిన పేరంటాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళు వెళ్ళు, నా కోడల్ని ఎంత బాధపడేలా చేసావు, ఇంకొకసారి ఇక్కడికి రాకు అని అంటూ వైజయంతి రుసరుసలాడుతూ ఉంటుంది. బాధపడకు జగదాత్రి అని కౌశికి అనగానే జగదాత్రి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది. అన్నవాళ్ళు మన వాళ్ళు కదా, కాదు కదా నిషి, నువ్వు కూడా ఏమీ బాధపడకు అని అంటూ ఉంటుంది కౌశికి నిషిని. నిషి కూడా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు సుధాకర్ వైజయంతిని ఇటువంటి వాళ్ళని ఎందుకు పిలుస్తావే అని అంటూ ఉండగా ఆవిడ అలా చేస్తుందని నేనేమైనా కలకన్నానా అని వైజయంతి అంటూ ఉంటుంది. మరోవైపు జగదాత్రి ఈ రూమ్కి రాగానే బాధపడకు అని కేదార్ అంటూ ఉండగా బాధపడకుండా ఎలా ఉండాలి, పిల్లలు పుట్టే యోగ్యత లేదంట, నేను గుడ్రాలు అన్నట్టు మాట్లాడుతుంది, అలా అవమానిస్తే బాధపడకుండా ఉండగలనా అని అంటూ ఉంటుంది జగదాత్రి. అప్పుడు కేదార్, లేదు వాళ్ళకేం తెలుసు మన సిచ్యువేషన్, మనం పిల్లలు ఇప్పుడే వద్దనుకుంటున్నామని, మన స్థితి ఏంటో వాళ్ళకి తెలుసా అని అంటూ ఉండగా మన గూర్చి ఆలోచించరు కదా, పిల్లలు లేరని అవమానిస్తారంతే అని జగదాత్రి అంటూ ఉంటుంది. అప్పుడు కేదార్, నా వల్లే కదా నువ్వు ఇన్ని అవమానాల పాలవుతున్నావు, ఇక నేను నువ్వు అవమాన పాలయ్యేలా చెయ్యను, నీకు సంతోషాన్ని అందిస్తాను అని కేదార్ దాత్రితో అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు కేదార్ అని అంటూ ఉండగా, అవును మనం పిల్లలు వద్దనుకున్నది ఎందుకు, తండ్రి ఎవరో తెలియదు, అనాథ అనే మాటలు పిల్లలు పడతారని, తాత ఎవరో తెలియదు అని అవమాన పాలవ్వడం వద్దనే కదా, మన ఐడెంటిటీ ప్రూవ్ అయ్యే వరకు మనం పిల్లలు వద్దనుకున్నాం, కానీ అది కరెక్ట్ కాదనిపిస్తుంది, ఇక మనం పిల్లల్ని కందాం, మనం తల్లిదండ్రుల వద్దాం, నీకు అమ్మతనాన్ని రుచి చూపిస్తా, నేను నాన్నవి ఫీల్ అవుతా, మనం చక్కగా తల్లిదండ్రుల అవుదాం అని కేదార్ అంటూ ఉంటాడు దాత్రితో. అది కాదు కేదార్ అని జగదాత్రి ఏదో చెప్పబోతూ ఉండగా, అటువంటిదేం లేదు, ఇంకా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, మనం తొందరలోనే తల్లిదండ్రులం అవుదాం, అయినా మాధురికి ప్రామిస్ చేసావు కదా నువ్వు తన ఫంక్షన్లో ఉంటానని, ఇలా మాట తప్పడం సరికాదు, వెళ్ళు అనగానే అలాగే అంటూ జగదాత్రి కిందికి దిగి రాపోతూ ఉంటుంది. అప్పుడే మీనం కన్నింగా నవ్వుకుంటూ, నా మాట వినకపోతే నీకు ఏ గతి పట్టిస్తానో చూడు యువరాజ్ అని అనుకుంటూ తన మనిషికి ఫోన్ చేసి నిషికాని చంపేయమని చెప్పడంతో లొకేషన్కి వెళ్తుంది ఆ కేడీ లేడీ. గుమ్మంలోకి వచ్చిన బ్లాక్ డ్రెస్ అమ్మాయిని చూసి ఎవరు నువ్వు అని కౌశికి అడుగుతూ ఉండగా, బ్యూటీ పార్లర్ నుండి వచ్చాను మేడం అని చెప్తుంది ఆ అమ్మాయి. నేను ప్రియాని కథ పిలిచింది అని కౌశికి అంటూ ఉండగా, తను లేదు మేడం నన్ను పంపించింది, నేను బాగా మసాజ్ కూడా చేస్తాను అని అంటుంటుంది ఆ అమ్మాయి. నిషి వెళ్ళు అని అంటూ ఉంటుంది కౌశికి. అప్పుడు నిషి ముందుకు వచ్చి, ఇప్పుడు రెడీ అయ్యే మూడ్లో ఎవరు లేరు, నువ్వు వెళ్ళిపో అని అంటూ ఉండగా, అన్నవాళ్ళు మన వాళ్ళు కాదని చెప్పాను కదా నిషి, ఎందుకు బాధపడుతున్నావు, వెళ్ళు అని కౌశికి అనడంతో వైజయంతి కూడా, చూసావా ఫంక్షన్లో నువ్వు అందంగా కనబడాలి కదా, ఎంత వాడిపోయిందో ముఖం చూడు, మసాజ్ కూడా చేస్తుందంట కదా, రిలాక్స్ అవ్వు వెళ్ళి అని అంటుంది వైజయంతి నిషిని. పద అని అంటూ నిషిక ఆ లేడీని తీసుకొని రూమ్లోకి వస్తుంది. హెడేక్ బాగా ఉంది, ఫస్ట్ మసాజ్ స్టార్ట్ చేయి అని అంటుంది నిషి. ఇక తన బ్రషెస్ని అక్కడ సర్దుకున్నట్టు యాక్టింగ్ చేసి కాస్త మసాజ్ చేస్తుంది నిషికి ఆ లేడీ. ఇక రిలాక్స్ అవుతూ కళ్ళు మూసుకుంటుంది నిషి. అప్పుడు ఒక పాలిథిన్ కవర్, ప్లాస్టిక్ కవర్ తీసి నిషి ముఖానికి వేసి నిషికి ఊపిరాడకుండా చేస్తుంది. ఊపిరాడక నిషి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. నిషి కాస్త బలంగా ఆ అమ్మాయిని తోయడంతో కవర్ తీసేస్తుంది ఆ అమ్మాయి. ఇక నిషిని లాగిపెట్టి కొడుతుంది ఆ లేడీ. దాంతో బెడ్ మీద బోర్లా పడిపోతుంది నిషి. ఆ చెంపదెబ్బ సౌండ్ కిందికి వెళ్తున్న దాత్రి వింటుంది. ఏంటి ఎవరో గొడవ పడుతున్నట్టు వినిపించింది,
నిషి యువరాజ్ ఏమైనా గొడవ పడుతున్నారా? అయినా యువరాజ్ వదిన రూమ్లో ఉన్నాడు కదా, నిషి ఎక్కడ? నిషి కనిపించట్లేదు, ఎవరు గొడవ పడుతున్నారు అని విండో దగ్గరికి వెళ్ళి విండో నుండి లోపలికి చూసి ధాత్రి షాక్ అవుతుంది. అక్కడ నిషి ముఖం పైన ఎవరో ఒక పిల్లో పెట్టి ఊపిరాడకుండా చేస్తూ చంపేస్తూ ఉంటారు. అది చూసి నిషి నిషి వినబడుతుందా నిషి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది జగదాత్రి. ఇక ఒక్కసారిగా నిషి ఆ అమ్మాయిని తోసేయడంతో ఆ అమ్మాయి దూరం వెళ్ళిపోతుంది. నిషి బయటికి వెళ్ళడానికి డోర్ తీయబోతూ ఉండగా లాగి పెట్టి కొడుతుంది మళ్ళీ ఆ అమ్మాయి. దాంతో స్పృహ తప్పి పడిపోతుంది నిషిక. దాంతో ఒక్కసారిగా తన మేకప్ కిట్ నుండి గన్ తీసి కింద పడిపోయిన నిషిని షూట్ చేయబోతూ ఉంటుంది ఆ లేడీ. అప్పుడే డోర్ ఓపెన్ చేసుకొని గన్ నిషి వైపు గురిపెట్టిన ఆ అమ్మాయిని చూస్తూ అక్కడున్న ఒక స్ప్రే బాటిల్ని గన్కి తగిలేలా కాలుతో తన్నేస్తుంది ధాత్రి. అది సూటిగా వెళ్ళి గన్కి తగలడంతో గన్ కింద పడిపోతుంది. అప్పుడే ఆ లేడీ ధాత్రిని చూడడంతో ధాత్రిని లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది. దాంతో ధాత్రి వెళ్ళి చైర్లో కూలిపోతుంది. కానీ తను జేడి కదా, కాలు మీద కాలు వేసుకొని అలా చూస్తూ ఉంటుంది ధాత్రి ఆ లేడీని. ధాత్రి కాన్ఫిడెన్స్ చూసి ఆ లేడీ షాక్ అవుతుంది. ఇక ఆ లేడీ ధాత్రిని కొట్టబోతూ ఉండగా తప్పించుకొని ధాత్రియే ఆ లేడీని చితకబాదేస్తూ ఉంటుంది. ఇక లాగి పెట్టి కొట్టి బెడ్ మీద పడేలా చేస్తుంది ధాత్రి ఆ లేడీని. బెడ్ పై పడిన లేడీని చూస్తూ రివాల్వర్ తీసుకొని ఏంటి నిన్నెవరు పంపించారు అని అంటూ ఉండగా మాట్లాడదు ఆ లేడీ. చెప్పవా అని అంటూ చెయ్యికి గురి పెడుతుంది ధాత్రి. తను సైలెంట్ అవ్వడంతో చేతిని షూట్ చేస్తుంది ధాత్రి. ఆ షూటింగ్ సౌండ్ ఇల్లంతా వినబడుతుంది. ఇక ధాత్రిని తోసేసి ఆ లేడీ బయటికి పారిపోతూ ఉంటుంది. చేతికి రక్తం కారుతుండగా ఆ లేడీ హాల్లోకి రాగానే అందరూ షాక్ అవుతారు. ఎవరు నువ్వు, ఆ రక్తం ఏంటి అని అడుగుతుండగా తను కారెక్కి పారిపోతుంది. ధాత్రి కింది నుండి అందరూ పైకి రావడం గమనించి వేరే రూమ్లకి తప్పుకొని ఆ విండో నుండి కిందికి పరిగెడుతుంది ధాత్రి. కేదార్ కూడా జేడీ అని అనుకొని జేడీని కాపాడడానికి వస్తుండగా కౌశికి ధాత్రిని చూడడం కేదార్ గమనిస్తాడు. ఇక తను కూడా మరొక రూమ్లోకి తప్పుకొని జేడీ ఏం చేస్తుందా అని కిందికి చూడగా ఆ లేడీని ఫాలో అవుతూ జేడీ వెళ్తూ ఉండడం గమనిస్తాడు కేదార్. కారులో తప్పించుకుంటుంది లేడీ. షట్ అని అనుకుంటూ ఉంటుంది ధాత్రి. ఇక యువరాజ్ ఫ్యామిలీ మొత్తం ఆ నిషిక దగ్గరికి వెళ్తారు. కానీ నిషికకి ఏమీ కాదు, స్పృహ తప్పిపోతుంది. ధాత్రి అది కన్ఫర్మ్ చేసుకున్నాకే అక్కడి నుండి వెళ్తుంది. ఇక నిషి ముఖంపై నీళ్లు కొట్టి వాటర్ తాగించి స్పృహలోకి తెప్పించే ప్రయత్నం చేస్తారు అందరూ. అసలు ఏమైంది? ఆ మేకప్ ఉమెన్ నీ నగలు లాక్కోవాలి అనుకుందా? ఆ ప్రాసెస్లో నిన్ను చంపాలని చూసిందా అని వైజయంతి అంటుండగా తను నన్ను చంపడానికే వచ్చింది, వదినే నన్ను చంపేలా తనని తీసుకొచ్చింది అని కౌశికిపై అబాండం వేస్తుంది నిషిక. ఏం మాట్లాడుతున్నావు? నిన్ను నేనెందుకు చంపుతాను అని కౌశికి అంటూ ఉండగా నాపై కోపం ఎవరికుంది? మీకే కదా. అయినా ఆ లేడీ కూడా చెప్పింది, చెప్పిన మాట వినకుంటే ఇలాగే జరుగుతుంది అని. నిషిక మాటలు విని యువరాజ్ మీనన్ని గుర్తు తెచ్చుకుంటాడు. నువ్వు తప్పుగా అనుకోకు, ఏదేదో ఊహించుకోకు, నాకు అవసరం లేదు అని కౌశికి అంటూ ఉంటుంది. జగదాత్రి ఎక్కడా అని అనుమానపడుతూ ఉంటుంది కౌశికి. ఇక రివాల్వర్ పట్టుకున్న ధాత్రి నిషికాని ఎవరు చంపాలని చూశారు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. మీనన్ గురించి ధాత్రి తెలుసుకోగలదా? యువరాజ్ మళ్ళీ మీనన్తో చేతులు కలుపుతాడా? మీననే నిషిని చంపడానికి పంపాడని యువరాజ్ నిషికి చెప్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.